కాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడు పొందవలేని లోకమునందు కొంతకాలమేను శ్రమలో పొందవలేని లోకమునందు కొంతకాలమేను శ్రమలో సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. తీర్చబడిన తర్వాత అందుకని ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడట? తగ్గించబడతాడు. ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఏదో ఒక రోజున తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడు? అక్కడ నుండి పడిపోతాడు, తగ్గించబడతాడు. కనుక ఉదయ కాలంలో గర్వము అనేది మరి ప్రభు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరి హృదయంలో ఏ గర్వములు ఉన్నావో, లేకపోతే ఎవరు ఇంకను సరిచేసుకొనవలసినవి ఉన్నవో, ఎక్కడ ఏ యథార్థతను తప్పుతున్నామో, ఎక్కడ గర్వించే వారముగానో, ఎక్కడ యథార్థత లేని వారముగాను ఉంటున్నామో మనలను మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సాతానుడట అమాంతము పడద్రోయబడ్డాడట. వాడు తేజో నక్షత్రము వేకువచ్చుక, ఒకప్పుడేమో తేజో నక్షత్రములాగా వెలిగాడు, ఒకప్పుడేమో వేకువ చుక్కలాగా వెలిగాడు. వేకువ చుక్క అంటే ఏంటండి? ఉదయాన్నే, లేకపోతే ఇదిగో చాలా ప్రకాశమానమైన వేకువ చుక్కగా వాడు ఉన్నాడు. కానీ వాడేమైపోయాడట? తన యొక్క కాంతిని అంతటినీ పోగొట్టుకొని ఒక నల్లని, లేకపోతే మహిమ స్వరూపము పోయి, ఇదిగో ఆ యొక్క చీకటి దుస్తులతో, చీకటి, వాడిని ఏమని పిలుస్తారండి సాధారణంగా? ఎవరైనా కొన్ని సందర్భాల్లో చీకటి పట్టిందండి, లేకపోతే చీకటి కనపడుతుందండి అంటే దాని అర్థం ఏంటి? వాడిలో వెలుగు లేదు. వాడు దేనికి గుర్తుగా మిగిలిపోయాడు? చీకటికి గుర్తుగా మిగిలిపోయాడు. చివరకట వాడు సమాధి చేయబడక పారవేయబడిన కొమ్మ వలె ఉన్నాడు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మరొక వ్యక్తికి మీకు పోలిక చెబుతా. ఈ వ్యక్తి ఎవడో? సాతానుడు. వీడు ఉన్నత స్థితిలో ఉండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళదామని చెప్పి గర్వించి అమాంతం పడిపోయాడు. కానీ మరొక ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఉన్నవాడయ్యుండి కూడా గర్వించక తన్ను తాను తగ్గించుకొని ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకున్న ఈయన అన్ని నామముల కన్నా పై నామమును ఆయన పొంది ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనము ధ్యానం చేస్తే, ఆయన యొక్క మరి జీవితమును మనము పరిశీలన చేస్తే తన్ను తాను చాలా తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా. అందుచేత యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు హెచ్చించి పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదివా 2వ వచనం. ఎవరైనా చూడాలనుకుంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి కిందకి ఈ వచనాలు కనిపిస్తాయి.
6వ వచనములోనైతే ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అనగా మళ్ళా కిందకు వస్తే, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి ఒకసారి ఇటు అందరూ, సాతానుడేమో పైనుండి కిందకు పడ్డాడు, ఈయనేమో తగ్గించుకొని కింద నుండి పైకి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరు పోలిక చూడండి. సాతానుడేమో పైనుండి హెచ్చించుకొని కిందకు పడితే, ప్రభువేమో తగ్గించుకొని పైకి వెళ్ళాడు, అనగా హెచ్చింపబడ్డాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఈ యొక్క సమయంలో మనకు మాదిరికరంగా ఉండాలి. ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడంటే, దేవుని యొక్క స్వరూపము కలిగి దేవునితో సమానుడుగా నుండిట గొప్ప భాగ్యమని ఎంచుకొనక శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. రిక్తునిగా అనగా తనకు ఏమీ లేకుండా చేసుకున్నాడట, ఏమీ లేకుండా అంతా వదిలిపెట్టేశాడట. సాధారణముగా ఒక చిన్న అధికారమును వదిలిపెట్టాలంటేనే వదిలిపెట్టబుద్ధి కాదు కదా, వదిలిపెట్టబుద్ధి కాదు. చిన్న అధికారం, ఏదైనా ఒక చిన్న వార్డు మెంబరు, లేకపోతే బయట లోకంలో సంగతి వార్డు మెంబరు, పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్, చిన్న చిన్న పోస్టులు కూడా వదిలిపెట్టబుద్ధి కాదు ఎవరికి కూడా. కానీ యేసు ప్రభు వారట దేవునితో కూడా సమానుడైన వాడై ఉన్నప్పటికీ కూడా ఇదిగో మన కొరకు తన్ను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని మన అందరి కొరకు అన్నిటినీ వదిలిపెట్టి ఆయన ఈ లోకమునకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకొని మన కొరకు ప్రాణము పెట్టి మన కొరకు సిలువలో తన యొక్క రక్తమును కార్చి మన కొరకు తన యొక్క ప్రాణమును దారబోసి ఆఖరి రక్త బిందువు వరకు ఆయన సిలువలో మన కొరకు కార్చి మన కొరకు ఆ యొక్క కొరడా దెబ్బలు తిని ఇదిగో తలన ఆ ముళ్ళ కిరీటము పెట్టుకొని చేతులలో మేకులు కొట్టించుకొని కాళ్ళలో మేకులు కొట్టించుకొని డొక్కల్లో బళ్ళెపు పోటు పొడిపించుకొని ఇదిగో రక్తం అంతటినీ కార్చి ఎండని మండుటెండలో ఆ మలమలం మాడిపోవచ్చు. ఉదయం 9 గంటలకు ఆయనను సిలువేస్తే ఎన్ని గంటల వరకు అండి? 3 గంటల వరకు ఆయన సిలువలో 6 గంటల సేపు వ్రేలాడి తన యొక్క రక్తమును అంతటినీ కార్చాడు. నిజంగా చూడండి, అసలు మలమలమాడే ఎండలంటే ఎలా ఉంటాయి ఈ సంవత్సరం బాగా తెలుస్తుంది మనకు, అవునా? ఈ సంవత్సరం చూస్తే ఈ ఎండలనట ఎల్ నినో ఎండలు అంటారట. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినాయట ఈ రకమైన ఎండలో. ఈ యొక్క ఎండలకి దెబ్బకి ఏసీలు కూడా సరిగ్గా పనిచేయట్లే, ఏసీలు తిరుగుతున్నట్టే ఉంటున్నాయి, లోపలంతా వేడిగా అలాగే ఉంటుంది. నిజం. అలాంటిది యేసు ప్రభు వారు మరి 6 గంటల సేపు సిలువలో తన శరీరాన్ని మోసుకుంటూ సిలువలో ఆ రక్తమును కార్చుకుంటూ సిలువలో ఆ యొక్క మేకులను కొట్టించుకొని తల శిరస్సును ఆ ముండ్ల కిరీటం ఆ ముండ్ల బాధతో నొప్పించబడుతూ రక్తమంతా కారుకుంటూ ఆ ఎండలో ఎంతగా అల్లాడిపోయాడు చూడండి, ఎంతగా అల్లాడిపోయాడు. సృష్టిని చేసిన వాడు, దేవునితో సమానుడైన వాడు, సమస్తమును తన నోటి ద్వారా కలుగజేసిన వాడు ఈ లోకమునకు శరీరధారి అయి వచ్చి ఈ యొక్క లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము కొరకు ప్రాయశ్చిత్తముగా ఆయన సిలువలో మన అందరి కొరకు తన యొక్క రక్తమును కార్చాడు, రక్తమును కార్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ఆయన యొక్క త్యాగముతో పోల్చుకుంటే మనము మన యొక్క అహంకారములను కావచ్చు, గర్వములను కావచ్చు, మనము ఏ విధమైన త్యాగమును చేయగలుగుతున్నాం? నిజముగా ప్రభువు యొక్క త్యాగముతో పోల్చుకుంటే మనము ఏ విధమైన త్యాగమును చేయగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. మనము ఆయన దేవుని కుమారుడు కదా, దేవుడు కదా, ఆయనకు దెబ్బ కొడితే తగలదు అని అనుకుంటున్నారా? కాదు కదా. ఆయన యొక్క దెబ్బ తగిలినప్పుడు ఆయన యొక్క శరీరము చాళ్ళగా చేల్చబడింది, రక్తము ఇదిగో ఒక చిమ్మబడినప్పుడు ఆ యొక్క యెరూషలేము పురవీధులలో ఆయన సిలువను
మోసుకుంటూ సిలువను ఈడ్చుకుంటూ స్త్రీలు ఏడ్చుతూ ఉంటే అన్నాడు, అమ్మా నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తమును మీ బిడ్డల నిమిత్తమును ఏడవిడి. ఆయన ఎంతగా ప్రేమించాడో కదా, ఎంతగా ప్రేమించాడో కదా, ఎంతగా మన కొరకు ఆయన పానార్పణము వలె పోయబడ్డాడు కదా, ఆయన ఎంతగా మన కొరకు ఆయన ఆ భారమును భరించాడు. ఆయనను చూసినప్పుడు మనము కూడా తగ్గించుకునే వారంగా ఉండి ప్రభువు కొరకు త్యాగము చేసే వారముగా మనం ఉండాలి. అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఈయనట ఎలా ఎదిగాడట, అన్ని నామముల కన్నా పై నామమును యేసయ్య పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలములో నీ కొరకు సిలువను పడిన యేసయ్య, నీ కొరకు రక్తమును కార్చిన యేసయ్య. చూడండి అండి, దేవుని సన్నిధానానికి ఎవరిని వ్యక్తిగతంగా నేను అట్లా అందరం ఎవరిమైనా మనం పరిశీలన చేసుకుంటే దేవుని సన్నిధానానికి రావడానికి కానీ, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి కానీ, దేవుని సన్నిధానంలో వాక్యం చదవటానికి కానీ మనం ఎన్నిసార్లు బద్దకించాము చెప్పండి? బద్దకించామా లేదా? బద్దకించామా లేదా? అసలు బద్దకించలేదా? బద్దకించాం. చాలా సందర్భాలు బద్దకించాం. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేశాం, కొన్ని సందర్భాల్లో అలక్ష్యం చేశాం, కొన్ని సందర్భాల్లో మనము ఎంతో అలక్ష్యంగా ఉన్నాం, నిర్లక్ష్యంగా ఉన్నాం. కానీ ప్రభువట ఒకవేళ ఆయన కూడా అలక్ష్యం చేస్తే మనకి ఈ రోజున రక్షణ దక్కేదా? ఆయన కూడా నిర్లక్ష్యం చేస్తే మనకి ఈ రోజున ఈ యొక్క రక్షణ దక్కేదా? దక్కేది కాదు. కనుక ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకొని నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నీవు దేవుని సన్నిధానములో అప్పగించుకోవాలి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకొని నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే రేపు ప్రభువుతో నీవు కూడా ఏలు వాడవై ఉందవో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందామా? ప్రభువు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ఆయన అసలైన వేకువ చుక్కగా మనకు కనిపిస్తాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం మనము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. యేసు అను నేను దూతను పంపి ఉన్నాను, సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చాలండి. దీనికి ముందు మరొక మాట. ఇందాక సాతాను గురించి మాట్లాడుకునేటప్పుడు ఒకటి వేకువ చుక్క, రెండవది సమాధి చేయబడని. ఆ వేకువ చుక్క ఆరిపోయింది. కానీ ఇక్కడ యేసు ప్రభువు వారు ఫైనల్గా అనగా అంత్యకాలంలో లేకపోతే పరలోక రాజ్యంలో ఎలా కనిపిస్తున్నాడు? 16వ వచనంలో చూస్తే ఆయన ప్రకాశమానమైన వేకువ చుక్క అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రకాశమానమైన వేకువ చుక్కగా ఆయన కనిపిస్తున్నాడు. అలాగే సమాధి చేయబడక పారవేయబడిన వాడుగా కనిపిస్తూ ఉంటే ఈయన సమాధి చేయబడి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు కూడా చదువుదామా ఒక 2 నిమిషాలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనము నుండి 28వ వచనంలోకి వెళ్ళి 28వ అధ్యాయంలో కూడా కొన్ని వచనాలు చదువుదాం రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం. 27వ అధ్యాయము 66వ వచనం. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత
ఆ స్త్రీలను చూచి ఆ, మీరు భయపడకుడి, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని వెలుగుచున్నారని నాకు తెలియను. నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. రండి, రండి. ప్రభువు పండుకొన్న స్థలమును చూచి ఆ, త్వరగా వెళ్ళి ఆ, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆ. ఆయన శిష్యులకు తెలియచేయుడి. చాలండి, చాలు చాలు. ఇక్కడ చూచారా, ఈ రెండు విషయాలు మనం పక్కన మన సమయం మరి సరిపోదు, మరి ముగించేస్తున్నాను. సాతానుడేమో తేజో నక్షత్రము వేకువ చుక్క పడి సమాధి కూడా చేయబడని పారవేయబడిన కొమ్మవలే ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారేమో ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఇదిగో ప్రకాశమానమైన వేకువ చుక్కగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఇద్దరిని చూడండి. ఇక్కడ చూస్తేనేమో వీడు వేకువ చుక్క తన ప్రకాశమానమును కోల్పోయి ఇదిగో సమాధి చేయబడని పారవేయబడిన కొమ్మ వలె ఉంటే, యేసుక్రీస్తు వారేమో సమాధి చేయబడి తిరిగి లేచి ఇదిగో పరలోకమందు ఎలా కనిపిస్తున్నాడు? ప్రకాశమానమైన వేకువ చుక్కగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ తేడా అంటే, సాతానుడేమో పైనున్నవాడు తనను తాను హెచ్చించుకొని క్రింద పడ్డాడు. ప్రభువేమో పైనున్నవాడే కానీ తనను తాను తగ్గించుకొని మరలా తిరిగి లేచి అన్ని నామముల కన్నా పై నామమును ఆయన పొందుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఉదయ కాలంలో మనం విన్న వాక్యమును బట్టి ఇదిగో మనల్ని మనం తగ్గించుకోవాలి. మన కొరకు సిలువలో మరణించిన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయ కాలంలో మనల్ని మనం తగ్గించుకొని క్షమాపణ కోరి ఏ విషయములలో తప్పిపోయామో, ఎక్కడ మనము అవిధేయులమైపోయామో, ఏ విషయములలో యథార్థత తప్పి ప్రవర్తిస్తూ ఉన్నామో, ఎక్కడ మనము దేవుని యొక్క ఆజ్ఞలను వదిలిపెట్టి నడుస్తూ ఉన్నామో, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఇదిగో ఆ పడవేయబడిన వేకువ చుక్కలాగా కాకుండా ఇదిగో ప్రకాశమానమైన వేకువ చుక్కతో పాటు ఉండబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఈ ఉదయ కాలంలో ప్రార్థన చేద్దాం. రండి, పరిశీలన చేసుకుందాం. ప్రభువా, ఏ విషయంలో నేను అవిధేయునై ఉన్నాను? పరిశీలన చేసుకొని మనము మరి సమయం చాలదు. మనం బల్లలో పాల్గొనేటప్పుడు ఎవడనో అయోగ్యముగా ఆ బల్లలో లేకపోతే ఆ పాత్రలో చేయి వేయకూడదు, ఆ రొట్టెను తీసుకొనకూడదు. పరిశీలన చేసుకో. నిన్ను క్షమించడానికి ప్రభువుకు ఒక క్షణము చాలదు, ఒక్క క్షణము కూడా పట్టదు. ఎక్కడ నిన్ను సరి చేసుకోవాలనుకుంటున్నావో ప్రభువా, ఇదిగో వాక్య ధ్యానం విషయంలో నేను వెనకబడ్డాను నాయన, ప్రార్థన విషయంలో వెనకబడ్డాను, లేకపోతే అబద్ధాలాడాను, లేక నాయన మోసపు మాటలు చెప్పాను, లేకపోతే మోసపు తలంపులు చేశాను, లేకపోతే ఎక్కడో తలంపుల్లో తప్పిపోయాను, మాటల్లో తప్పిపోయాను, చేతల్లో తప్పిపోయాను, నడకలో తప్పిపోయాను. ఎక్కడ తప్పిపోయావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉండగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని క్షమించమని అడుగు. పేతురు, ప్రభువా నన్ను క్షమించమని పశ్చాత్తాపడ్డాడు. అలాగే నీవు కూడా పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి నిన్ను యోగ్యునిగా చేయగలడు. యోగ్యునిగా చేసినట్లయితే ఆయన బలలో పాల్గొనగలవు. ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆదాన కాడుబుద్ధులైన ప్రభువా, మహోన్నతులకు తండ్రి, ఘనమైన పాదములకు వందనాలు. నాయనా దేవా, మిమ్ములను మీరు తగ్గించుకొని మా కొరకు నాయనా సిలువలో వేలాడారు ప్రభువా. మండు టెండలో నాయనా అయా తలకు ముండ్ల కిరీటము, చేతులలోనైనా మేకులు, కాళ్లలో మేకులు, ప్రక్కలో బల్లెపపోటు, కొరడా దెబ్బలు, అయా వీపు చాళ్లగా చేయబడిన అయా ప్రభు శరీరము నాయన, ముఖమున ఉమ్ములు, అయా మీ యొక్క శ్రమ త్యాగము నాయన, ఏ విధముగా నేను నాయన మేము ఆ రుణమును తీర్చుకోగలము నాయన. ఎంత ఇస్తే మాత్రమునైనా రుణము తీరుతుంది నాయన. ఏమి ఇవ్వగలిగితే తీరుతుంది నాయన. మీరు ఏమి ఇవ్వనవసరం లేదు కానీ మీ హృదయములను దేవునికి ఇవ్వండి అని నాయన బైబిల్ గ్రంథంలో మాతో మాట్లాడి ఉన్నారు నాయన. మా హృదయములను మీకు ఇచ్చుటకు సహాయము దయచేయండి అయ్యా ప్రభు. మీరు చేసిన త్యాగముతోనైనా పోల్చుకుంటేనైనా ఎన్నో సందర్భాల్లోనైనా అయ్యా మీ సన్నిధానం నిర్లక్ష్యం చేశాం ప్రభు.
ఎన్నో సందర్భాల్లో అలక్ష్యం చేశాం ప్రభా, ఎన్నో సందర్భాల్లో బతికించాము నాయన. క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. నీ ప్రేమను గుర్తెరిగిన వారమై ఇకను ఎన్నటికీ అలాగును ఉండకనైనా అయ్యా నిన్ను వెంబడించే వారముగా, నీ సన్నిధికి విలువిచ్చే వారముగా, నీ వాక్యమును ధ్యానించే వారముగా, అయ్యా నీ సన్నిధానంలో ప్రార్థించే వారముగా ఉండే సహాయం దయచేయండి ప్రభు. అయ్యా ప్రభు ఈ సమయంలో బలలో పాల్గొనుచు ఉండగా అయ్యా ప్రభు నీ కృపల్లో తండ్రి మమ్మల్ని అందరినీ యోగ్యులుగా చేయండి ప్రభు. అయ్యా మా తలంపుల్లో అయ్యా తప్పిపోయి ఉండవచ్చు, చేతల్లో, మాటల్లో, నడతల్లో తప్పిపోయి ఉండవచ్చు నాయన. అయ్యా క్షమించి మమ్మలను సరిచేసి నాయన యోగ్యులుగా చేసి నీ బలలో పాల్గొనడానికి మీ కృప చూపించమని, చిన్న ప్రార్థన ఆలకించమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.